యేసుని అప్పగించుటకు అని ఇశ్రాయేల్లో కొందరు ప్లాన్ చేసి ఇచ్చారు కొంచెం అమౌంట్. దీనికి కారణం వీరికని ఫ్రేమ్ చేసిన ఒక లెవెల్లో ఉండి ఇది ఏ మతం, ఇది ఏ బోధ, ఇది ఏ ఉపదేశం, ఇది ఇలాగుననే అని నేర్పిస్తే యేసు చెప్పారు కాదు, మార్గం. హలో, నేను మార్గం, ఈ మార్గేన రావాలి. అది వారికి నచ్చలా. కాబట్టి పిలాతు వీరు ఏమేమి చెప్తున్నారు, ఒక్క మాటకైనా జవాబు పలకొచ్చు కదా. ఈ మధ్యలో కూడా వచ్చింది, ఒక్క మాటనే చెప్పొచ్చు కదా. కొన్ని వాటికి జవాబు ఇవ్వము. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. జనులు కోరుకొనిన ఒక ఖైదీని పండగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. కొన్ని బరబాలను తప్పిస్తారు. మాకు రివోల్ట్ లీడర్ బరబా కావాలి అన్నారు. మూగవాణిని మాట్లాడించిన, చెవిటి వానికి వెనుకడి శక్తి ఇచ్చిన, చనిపోయిన వాణిని లేవనెత్తిన యేసు వద్దు. దీనికి కారణం వేరే ఏం కాదంట, అసూయ అనే ఒక అసుగం. ఏదైనా గవర్నర్ పదవిలోనే ఉండాలని ఆశించినటువంటి పిలాతు ప్రజలు కోరిన ప్రకారం చేశారు. నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని, కొందలలా చేతులు కడుగుతారు, అది చరిత్రలో జరిగిన కార్యమే. కానీ పిలాతుకు మాత్రం ఒకటి అనుభవం ఉంది. చేతులు కడిగినందున ఈ రక్తం నుండి ఫ్రీ అయ్యారని అనుకున్నారు. కానీ జరిగిన చరిత్రం ఏమిటంటే, యేసయ్య సిలువ వేయబడ్డారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. 2 వారములోనే కలవరం ఎక్కువైనందున ఈ కలవరమును సమాధానపరచుటకు, నెమ్మలపరచుటకు పిలాతుకు సాధ్యం కావట్లేదని పిలాతును గవర్నర్ స్థానం నుండి తొలగించారంట. తన ఇంటిలో చేరినప్పుడు క్లౌదియా అనే భార్య ఇంటిలో లేరు. భార్య నష్టం, ఉద్యోగ నష్టం. ఇంటిలో వచ్చి నిద్రపోవటానికి కన్ను మూస్తే కన్నుల ముందు రక్తం ఉన్న 2 చేతులు కనిపిస్తుందంట పిలాతుకి. అది తన చేతిలో అనుకొని మరలా పోయి కడిగారంట. మరలా వచ్చి పండుకుంటే మరలా రక్తం కనిపిస్తుంది, మరలా పోయి కడుక్కున్నారు. నిద్రపోవటానికి కుదరట్లేదు, కన్ను మూస్తే రక్తం ఉన్న చేతులు కనిపిస్తున్నది పిలాతుకు. పిలాతు చేతులు కడుగుతూనే ఉండను, కడుగుతూ 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 చివరికి పిచ్చివాడుగా మారిపోయారు పిలాతు. ఈ రక్తం లెక్క అడుగుతున్న రక్తమే. కొంచెం కాలం తర్వాత ఒక కోనేరులో చచ్చిపోయిన ఒక శవం లేచింది. చూస్తే అది పిలాతు శవమై ఉండను. నీ కడిగినందున వెళ్ళిపోతున్నది కాదండి ఈ రక్తం.